జూనియర్స్ ఇది బేసికల్గా ఈ వీడియో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. సో టెన్షన్ ఏం తీసుకోవద్దు. ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఎగ్జామ్స్ కాబట్టి మీరు ఫస్ట్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ కూడా చూడండి. లాస్ట్ 5 years ఎగ్జామ్కి 2 days బ్యాక్ అయితే ఇది చదవలేదు అది చదవలేదు అని టెన్షన్ పడకుండా మీరు ఆల్రెడీ అంటే ఆల్రెడీ బాగా నేర్చుకున్న టాపిక్స్ని ఒకసారి జస్ట్ పైన చూసుకోండి అంతే. తర్వాత ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ లాస్ట్ 5 years చూసుకోండి. మాకైతే మా సీనియర్స్ లాంగ్ ఆన్సర్సే మళ్ళీ వచ్చాయి. సో ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు, వాటిని ఖచ్చితంగా చూసుకొని వెళ్ళాల్సిందే. అండ్ ఎక్కువ టెన్షన్ పడ్డాలు, నైట్స్ ఎక్కువ మేల్కోవడాలు ఇవన్నీ చేయకండి. ఎందుకంటే ఎగ్జామ్లో చదివింది గుర్తు రావాలంటే ప్రాపర్ స్లీప్ ప్యాటర్న్ ఉండాలి, ఓకేనా? అండ్ సో మంచిగా చదువుకోండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. సో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ టైం మీరు యూనివర్సిటీ ఎగ్జామ్ రాయబోతున్నారు. సో బీ కేర్ఫుల్. అండ్ మీరు ఫస్ట్ నుంచి ఏ బుక్స్ ఫాలో అవుతున్నారో అవే ఫాలో అవ్వండి. లాస్ట్కి బుక్ చేంజ్ చేయడం అట్లా చేయకండి. అంటే ఒకవేళ మీరు చేంజ్ చేసి ఉంటే 2 months బ్యాకే చేంజ్ చేసుకొని ఉండాలి. ఒకవేళ అది చేయకుండా ఉంటే ఇప్పటికిప్పుడు హ్యాబిట్యూట్ అవ్వడం కష్టం. 15-16 days ఉంది అంతే. సో ఆల్ ద బెస్ట్ జూనియర్స్. ఫస్ట్ నుంచి ఏ బుక్ ఫాలో అయ్యారో అదే ఫాలో అవ్వండి. యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆన్లైన్ రిసోర్సెస్ కూడా. మీకు అర్థం కాని టాపిక్ ఒకసారి వీలుంటే పైన కూడా చూసుకుంటూ పోండి. లైక్ పీడిఎఫ్స్ ఉన్నాయి, ఇంకా యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి. సో ఒకవేళ ఓన్లీ ఇంపార్టెంట్ ఏరియాస్ ఫోకస్ చేయండి. ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూసుకోండి. యూ కెన్ ఈజీలీ రైట్ ద ఎగ్జామ్ and you can pass the exam. And if you are from ఫస్ట్ నుంచి చదువుతూ ఉంటే you can get distinction also in first year. అండ్ అనాటమీలో అయితే ఎక్కువ డయాగ్రామ్స్ డ్రా చేస్తూనే ఉండండి. ఎక్కువ ప్రతి క్వశ్చన్కి, ఈవెన్ వెరీ షార్ట్ క్వశ్చన్కి కూడా డయాగ్రామ్ అనేది పక్కా డ్రా చేయండి, ఓకేనా? మీరు మ్యాటర్ రాసినా రాయకపోయినా డయాగ్రామ్ ఉంటే మీకు ఆ ఇంప్రెషన్ వేరనమాట. ఫిజియాలజీలో మంచిగా ఫ్లో చార్ట్స్ గీయండి, అవసరమైతే కొన్ని డయాగ్రామ్స్ పెట్టండి. ఎక్కువ థియరిటికల్గా ప్యాసేజీలు రాద్దామని ఫీల్ అవ్వకండి, ఓకేనా? పాయింట్ వైజ్గా నీట్గా ప్రజెంటేషన్ కూడా మంచిగా ఇవ్వాలి. బ్లాక్ పెన్తో సైడ్ హెడ్డింగ్స్ బ్లూ పెన్తో మంచిగా రాయండి. అండ్ టెన్షన్ ఎక్కడ తీసుకోకండి. అండ్ అక్యూరసీ అండ్ టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. టైం చూసుకుంటూ ఉండాలి, లేకపోతే లాస్ట్లో మనకి బాగా అవుతుంది. సో 3 sections ఉన్నాయి కాబట్టి లాంగ్ ఆన్సర్స్కి ఒక 45 minutes 50 minutes తీసుకోండి. అండ్ వెరీ షార్ట్స్ ఇప్పుడు కొంచెం తగ్గించారు, బిట్స్ 10 ఇంక్లూడ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కొంచెం తగ్గించారు కాబట్టి మీకు టైం పక్కా సరిపోతుంది. సో చూసుకోండి. వీ హ్యావ్ 6 షార్ట్స్. మా అప్పుడేమో మేము ఫస్ట్ ఇయర్ రాసేటప్పుడు 8 ఉండేవి షార్ట్స్. 6 షార్ట్స్ ఉన్నాయి. వెరీ షార్ట్స్ కూడా మీకు 8 అట్లా ఉన్నాయి కాబట్టి చూసుకొని టైంకి తగ్గట్టు రాసుకోండి మంచిగా. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. అనాటమీ డయాగ్రామ్స్, బయోకెమిస్ట్రీ కూడా ఫ్లో చార్ట్స్ వీలున్నంత వరకు రాసి మంచిగా చేస్తారని కోరుకుంటున్నాను. ఫ్లో చార్ట్స్ అన్నీ బాగా చూసుకోండి. సో ఆల్ ద బెస్ట్ జూనియర్స్. నో టెన్షన్స్. హ్యాపీగా రాసేసి హ్యాపీగా రాసి హ్యాపీగా ఉండండి, ఓకేనా? ఓకే గాయస్, బాయ్.